ఈ జ్ఞానము జ్ఞేయం అనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే జ్ఞాత కూడా ఉండాలి. రాముడు కుక్కను కొట్టెను అన్నారు అనుకోండి, ఇందులో రాముడు జ్ఞాత. మరి జ్ఞేయం ఏంటి? కుక్క. కొట్టెను ఏంటంటే జ్ఞానం. లేదా రాముడు పుస్తకమును చూచెను అన్నారు, చూడటం అనేది తెలివి, అందుకని అది జ్ఞానం. పుస్తకమేమో చూడబడేది, అందుకని అది జ్ఞేయం. చూచినవాడు రాముడు, అందుకని జ్ఞాత. ఈ మూటిని కలిపి వేదాంతంలో ఒక పదం ఉంది, త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే చూచేవాడు, చూడబడేది, చూడటం. చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి తెలివి. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవటం అనేటువంటి తెలివి. ఈ మూడు కలిపితే త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి కనుక ఉన్నదనుకోండి, మిథ్యా ప్రపంచంలో ఆత్మ జీవుడిగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు మనం అందరం ఎలా వ్యవహరిస్తున్నామంటే జీవుడిగా వ్యవహరిస్తున్నాం. కానీ మనందరం యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే ఆత్మ. మరి ఆత్మగా ఉండకుండా జీవుడిగా ఎందుకు ఉంటున్నామని అంటే ఈ త్రిపుటి మనకుంది. చూచేవాడు, తెలుసుకునేవాడు మనం, చూడబడేటువంటిది ఈ దృశ్య వస్తువు, చూడటం అనేటువంటిది ఓ తెలివి మన దగ్గర ఉంది. అంటే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని నువ్వు ఎంతకాలమైతే చూస్తూ ఉంటావో, ఆ వస్తువులు ఎంతకాలమైతే నీ దృష్టిలో ఉంటాయో, ఆ జ్ఞేయ జ్ఞానాలు రెండు ఉన్నంత కాలము కూడా జ్ఞాతమైనటువంటి నీవు, అంటే తెలుసుకునేటువంటి వాడివైనటువంటి నీవు ఆత్మగా ఉండకుండా జీవుడిగా ఉంటావు. అంటే బంధంలో ఉన్నావన్నమాట, అజ్ఞానంలో ఉన్నావన్నమాట, భ్రమ చెందుతూ ఉన్నావన్నమాట. ఇలా అజ్ఞానంలో ఉంటే ఏమండి, ఉంటే ఉంటాం అజ్ఞానంలో. అజ్ఞానంలో ఉన్నంతకాలము సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కష్ట నష్టాలు, బాధలు, భయాలు, జయాపజయాలు, ఈ ద్వంద్వాలన్నీ కూడా ఉంటాయి. ఎంతకాలమైతే నీవు ఈ అజ్ఞానంలో ఉంటావో, ఈ జీవభావంలో ఉంటావో, నేను ఆత్మనని తెలియకుండా అజ్ఞానంలో ఉంటావో, అంతకాలము కూడా ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు అనేటువంటి ద్వంద్వాలన్నీ కూడా మానవుడికి ఉంటాయి. ఈ అనంతకాలం జన్మమరణ సంసార చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటావు. శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరం అయిపోతున్నావు.